ఈ వీడియో బాగా వైరల్ అవుతా ఉన్నది. ఈ తండ్రి కూతుర్లకు సంబంధించి ఆయన ఎవరు సాయి ధరమ్ తేజ్ చేసిన ట్వీటు, మిగతా వాళ్ళంతా రెస్పాండ్ అవ్వడం, ఇదంతా తండ్రి కూతుర్ల బంధం పైన విషం లైంగిక కోణంలో చూస్తూ వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు మరో 4 వారిపైన ఎఫ్ఐఆర్ అయిందట. ఇగో ఓ చిన్నారి తన తండ్రితో ఆడుకుంటున్న వీడియో చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కానీ ప్రణీత్ హనుమంతు అనే ప్రముఖ యూట్యూబర్, అతడితో పాటు మరో 3 కలిసి ఆ వీడియోను వికృతమైన లైంగిక కోణంలో వక్ర దృష్టితో చూస్తూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా సోషల్ మీడియా వేదికగా దారుణ వ్యాఖ్యలు చేశారు. వారిపైన తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్ హనుమంతు బృందం వీడియో చూసిన హీరో సాయి ధరమ్ తేజ్ తొలుత ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియా ప్రపంచం నిర్దాక్షిణ్యంగా ప్రమాదకరంగా మారిందని, దాన్ని నియంత్రించడం కష్టం కాబట్టి తమ పిల్లల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి రాక్షసులపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అనంతరం హీరో మంచు మనోజ్ కూడా అదే స్థాయిలో తన ఎక్స్ ఖాతాలో సదరు యూట్యూబర్ పైన విరుచుకుపడ్డారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో పాటుగా టెక్సాస్ అధికారులు, యుఎస్ రాయబార కార్యాలయాన్ని ఆయన ట్యాగ్ చేసి ప్రణీత్ హనుమంతుపై చర్య తీసుకోవాలని కోరారు. హాస్యం పేరిట సామాజిక మాధ్యమాల్లో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న అతడి ప్రవర్తన అసహ్యకరమైందని మాత్రమే కాకుండా ప్రమాదకరంగానే ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే అంశంపైన హీరో నారా రోహిత్ కూడా ప్రభుత్వ అధికారులను ట్యాగ్ చేస్తూ యూట్యూబర్ పైన చర్య తీసుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు. డిజిటల్ కంటెంట్ పైన నియంత్రణ విధించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ యూట్యూబర్ల నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత తెలిపారు. చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సదరు యూట్యూబర్ పైన తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రణీత్ హనుమంతుతో పాటు మిగతా వారిపైన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఎఫ్ఐఆర్ దాఖలు చేశామని, నిందితులపైన కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ రవి గుప్తా ఎక్స్ ద్వారా వెల్లడించారు. రాష్ట్ర ప్రజల భద్రతకు, మరీ ముఖ్యంగా చిన్నారుల భద్రతకు తాము అమిత ప్రాధాన్యం ఇస్తామని, హాస్యం పేరిట సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సో ఇది తన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ వివాదానికి మూలమైన ప్రణీత్ హనుమంతు బేషరతుగా క్షమాపణ చెప్పాడు. తాను కావాలని అలా మాట్లాడలేదని, హాస్యం చేద్దామనుకుంటే అది గీత దాటి తప్పుగా వెళ్ళిందని సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. తన కుటుంబానికి దీంతో ఎలాంటి సంబంధం లేదని, దయచేసి వారిని దీనిలోకి లాగొద్దని వేడుకున్నాడు. తన సినిమా ప్రమోషన్లో భాగంగా గతంలో ప్రణీత్ హనుమంతుకు ఇంటర్వ్యూ ఇచ్చిన హీరో కార్తికేయ ఎక్స్ వేదికగా క్షమాపణ చెప్పాడు. సినిమా ప్రచారంలో భాగంగానే అతడికి ఇంటర్వ్యూ ఇచ్చా, అందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను అని కార్తికేయ పేర్కొన్నారు. ఇటువంటి నీచమైన స్వభావం కలిగిన ప్రణీత్ హనుమంతుకు తన హరోం హరా సినిమాలో భాగం చేసుకున్నందుకు అసహ్యం వేస్తోంది అంటూ హీరో సుధీర్ క్షమాపణ చెప్పాడు. సరే, ఈ విషయంలో ఇక్కడి వరకు మేము ఖచ్చితంగా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే. ఇంకొకటి ఏం చేయాలంటే, వీళ్ళు ఈ సైబర్ క్రైమ్లో కానీ దీంట్లో కానీ ఈ యూట్యూబ్లో చాలా వల్గర్ కంటెంట్తో వీడియోలు చేసే బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. వాటి మీద ఫస్ట్ నిషేధం విధించాలి. నిషేధం మీన్స్ ఇప్పుడు ఇది అంతా కూడా అమెరికా, ఈ విదేశాల్లో నడిచే వ్యవహారం ఇదంతా కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేయలేరు. వీళ్ళు ఏమైనా కూడా సైబర్ క్రైమ్ నుంచి ఏమైనా కంప్లైంట్స్ యూట్యూబ్కి చేస్తే ఆ వీడియోలు ఏమైనా రిమూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి వీడియోని ఇట్లా చూసుకుంటూ రిమూవ్ చేయడం అన్నది ఇది అంత ఈజీ కాదు. సో బేసిక్గా ఏంటంటే దీనికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి కంటెంట్ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేయాలి. కానీ దాంట్లో మళ్ళీ ఇక్కడ ఇంకొక పెద్ద ప్రమాదం ఏముంటుందంటే, మళ్ళీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడము, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద కూడా ఇట్లాంటి వాటిని ఉపయోగించి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ అది పెద్ద ప్రమాదం అవుతుంది. ఇలా 2 అంశాలు ఉన్నాయి. ఇట్లాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈ కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. కానీ దీని ముసుగులో మంచి జరిగేదాన్ని నిరోధించే ప్రయత్నం చేస్తే అది పెద్ద మోసం అవుతుంది. 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ దాంతోపాటు ఈ లీడర్లు కూడా, నేనేమంటున్నానంటే, దాంతోపాటు ఎవరెవరైతే ఈ సోకాల్డ్ హీరోలు రెస్పాండ్ అవుతున్నారో చాలా మంచిదే. కానీ గవర్నమెంట్ విధానాలపైన పోరాటం చేస్తున్న ఎవరైనా ప్రజలు బయటకు వచ్చినప్పుడు వాటిని కూడా రీట్వీట్ చేయండి. దయచేసి నిరుద్యోగ అంశం వచ్చినప్పుడు నిరుద్యోగులు బయటకు వస్తారు, రీట్వీట్ చేయండి. అప్పుడు శాత కాదు మనకి, ఎందుకంటే గవర్నమెంట్ అంటావా మనం అని. ఈ హీరోలకు కానీ సోకాల్డ్ సెలబ్రిటీలకు కానీ అప్పుడు చేత కాదు. మీరు అప్పుడు కూడా రీట్వీట్ చేయండి. ఏదైనా ఒక సమస్య మీద ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, చలో రీట్వీట్ చేయండి. ఎందుకు గవర్నమెంట్ మీరు క్వశ్చన్ చేయొద్దు?
గవర్నమెంట్ ఎప్పుడు ఊడిగం చేసుడేనా? గవర్నమెంట్ ఎప్పుడు ఆహా ఊహో అనుడేనా మీ పని? ఒక్క సెలబ్రిటీ అయినా ఒక్కరైనా ప్రజల్లో ఉన్నవాళ్ళు అరే ఈ సమస్యను పరిష్కరించండి ముఖ్యమంత్రి గారు అని ఒక ట్వీట్ చేసిరా? నేను ఎప్పుడైనా సరే గతంలో కూడా ఏనాడు వీళ్ళు మాట్లాడారు?